అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం. అసలు దీనికి ఆ పేరెందుకొచ్చింది? దీన్నెందుకని జ్ఞానానికంతటికీ రారాజు అంటారు? అంత రహస్యమైనదేముందిందులో? పదండి తెలుసుకుందాం. చూడండి, ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందో ఒక గట్టి వాగ్దానంతో. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది మామూలు విషయం కాదు. ఇది అత్యంత రహస్యమైన జ్ఞానం. ఇది తెలిస్తే చాలు ఈ భౌతిక ప్రపంచంలోని కష్టాల నుండి, బాధల నుండి విముక్తి పొందుతావు అని. అంటే ఇది కేవలం వినడానికే కాదు, మనల్ని విముక్తి చేసే జ్ఞానమనమాట. సరే, ముందుగా ఆ పేరునే చూద్దాం. రాజవిద్య రాజగుహ్యం. ఇందులో రెండు మాటలున్నాయి. రాజవిద్య అంటే విద్యల అన్నింటికీ రారాజు, ది కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అనమాట. ఇక రాజగుహ్యం అంటే రహస్యాల్లోకెల్లా అత్యంత గొప్ప రహస్యం. అందుకే అంటారు, ఈ జ్ఞానం గురించి విన్నా కూడా మనం పవిత్రులవుతామని. మరి ఈ జ్ఞానం యొక్క గొప్పతనమేంటి అంటే, ఇది కేవలం గొప్పది, ఉన్నతమైనది మాత్రమే కాదు, చాలా ప్రాక్టికల్ కూడా. ఇది స్వచ్ఛమైనది, మనం ఆచరించడానికి కూడా చాలా సులువు. అన్నిటికన్నా ముఖ్యంగా దీనివల్ల వచ్చే ఫలితం, అది శాశ్వతంగా ఉండిపోతుంది. సరే, ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయానికొద్దాం. భగవంతుడికి ఈ సృష్టికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా, ఒక పజిల్లా అనిపించొచ్చు, కానీ చాలా గంభీరమైన విషయం. ఆ పజిల్లో మొదటి భాగం ఏంటంటే, భగవంతుడేమంటున్నాడంటే, ఈ జీవులన్నీ, ఈ సృష్టి అంతా నాలోనే ఉన్నాయి అని. తన కనిపించని రూపంలో ఈ విశ్వం మొత్తంలో ఆయనే వ్యాపించి ఉన్నాడు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అన్నీ నాలోనే ఉన్నాయి, కాని నేను వాటిలో లేను అంటాడు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ? దాని అర్థమేంటంటే, ఆయన ఈ సృష్టిలో ఉన్నా కూడా దానికి అతీతంగా ఉంటాడు, దేనివల్ల ప్రభావితం కాడు. ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి కృష్ణుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఎంత పెద్ద గాలి అయినా అదెప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది కదా, అలాగే ఈ జీవులన్నీ నాలోనే ఉన్నాయి అని. అంటే గాలి ఆకాశంలో ఉన్నా ఆకాశం గాలివల్ల మారదు. అదన్నమాట ఇక్కడ విషయం. లోపల ఉండటం, కాని దానికి చెందకపోవటం. మరి భగవంతుడి స్వభావం ఇంత గహనంగా ఉన్నప్పుడు మరి జనాలు ఆయన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా పూజిస్తారు? ఇక్కడే వాళ్ల ఆలోచనా విధానాన్ని బట్టి రెండు రకాల దారులు కనిపిస్తాయి. ఈ రెండు దారులకి ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు మూఢులు, అంటే భ్రమలో ఉన్నవాళ్లు. వాళ్లు మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి కూడా అర్థం చేసుకోలేరు. వాళ్ల ఆలోచనలన్నీ అసుర స్వభావంతో ఉంటాయి. వాళ్లు పెట్టుకున్న ఆశలు, వాళ్లు సంపాదించిన జ్ఞానం అన్నీ వృధా అయిపోతాయి. ఇక రెండోవైపు మహాత్ములు. వాళ్లు భగవంతుణ్ణి ఈ సృష్టికే మూలమని తెలుసుకుంటారు. వాళ్ల మనస్సు ఎప్పుడూ చలించదు, నిరంతరం భక్తితో, దైవనామస్మరణతో ఉంటారు. ఇప్పుడు ఈ అధ్యాయంలోనే ఒక శిఖరానికి చేరుకున్నాం. ఇక్కడ్నుంచి భగవంతుడు తన అస్సలు స్వరూపాన్ని, తన సర్వవ్యాపకత్వాన్ని ఒక పవర్ఫుల్ డిక్లరేషన్లాగా చెప్తాడు. అన్నీ నేనే అని. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞాన్ని అంటూ మొదలుపెట్టే మనం చేసే ప్రతి ఆధ్యాత్మిక సాధనలోనూ ఆ యాగం, ఆ మంత్రం, ఆ అగ్ని, చివరికి మనం సమర్పించే నైవేద్యం కూడా తానేనని చెప్తాడు. అంతటితో ఆగదు. ఈ విశ్వానికి తండ్రిని నేనే అంటాడు. ఆ తర్వాత తల్లిని నేనే, పోషించేవాడిని నేనే, తాతను కూడా నేనే అంటాడు. అంటే మనల్ని సృష్టించేవాడు, కాపాడేవాడు అన్నీ ఆయనే. ఇంకా ముందుకెళ్ళి మన జీవితానికి లక్ష్యం నేనే, మన ప్రభువుని నేనే, జరిగే ప్రతీదానికి సాక్షిని కూడా నేనే అంటాడు. చివరికి మన నివాసం, మనం శరణు కోరే చోటు, మన అత్యంత ప్రియమైన స్నేహితుడు, అన్నీ తానేనని అభయమిస్తున్నాడు. సృష్టి, స్థితి, లయ అన్నింటికీ ఆధారం ఆయనే. ఓకే, ఇంత గొప్ప ఫిలాసఫీ విన్న తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. ఇంత గొప్ప భగవంతుణ్ణి మనం ఎలా చేరుకోవాలి? ఆచరణలో ఏం చేయాలి? ఇక్కడే ఈ అధ్యాయం మనకు చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా ఒక దారి చూపిస్తుంది.
భక్తి మార్గం ఎంత సింపుల్ అంటే భగవంతుడికి మన నుంచి పెద్ద పెద్ద కానుకలక్కర్లేదు. ఆయనకు కావలసింది కేవలం మన ప్రేమ, మన భక్తి, మన స్వచ్ఛమైన మనసు. అందుకే అంటాడు, ఎవరైనా సరే ప్రేమతో నాకొక ఆకు లేదా ఒక పువ్వు, ఒక పండు, కనీసం కాసిని నీళ్లు సమర్పించినా చాలు, నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను అని. ఎంత అద్భుతం కదూ! ఇక ఇక్కడ చెప్పేది ఈ అధ్యాయానికే గుండెలాంటిది. నువ్వు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏది సమర్పించినా, ఏది దానం చేసినా సరే అవన్నీ నాకు అర్పణగా చెయ్యి అని. అంటే మనం చేసే ప్రతి పనిని, ప్రతి రోజును భగవంతుడికి అంకితం చేయమంటున్నాడు. మన జీవితాన్నే ఒక పూజగా మార్చేయమంటున్నాడు. చివరగా ఒక గట్టి భరోసా, ఒక అల్టిమేట్ ప్రామిస్. నా భక్తుడు ఎప్పటికీ నశించడు. ఈ ఒక్క మాట చాలు. ఇంతకన్నా ధైర్యమేం కావాలి? భక్తి మార్గంలో నడిచేవారికి అంతిమ రక్షణ తానేనని కృష్ణుడు బలంగా చెప్తున్నాడు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. భగవంతుడు చెప్పినట్లు ఈ తాత్కాలికమైన, నిజమైన ఆనందం లేని ఈ లోకంలో మనం ఆయనకు ఏం సమర్పిస్తున్నాం? మన అర్పణ ఏంటి? ఆలోచించండి.